అధ్యాయం 46 శ్లోకం 5. మయితః ప్రేయసాం ప్రేష్టే దూరస్తే గోకులస్త్రియః స్మరంతో అజ్ఞవిముఖ్యంతి విరహం కౌంట్య విఫలః. ప్రియమైన ఉద్ధవ, గోకుల వనితలకు నేనే ప్రియతమ ప్రేమధ్యేయము. ఆ విధముగా వారు దూరముగానున్న నన్ను స్మరించినంతటా విరహవ్యధచే విఫలలగుదురు. ఈ యొక్క అధ్యాయము ఉద్ధవుని బృందావన దర్శనం. మనందరికీ తెలుసు, ఉద్ధవుడు భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటి భక్తుడు, స్నేహితుడు. రూపంలో కూడా భగవంతునికి దగ్గర పోలికలతో ఉండేవాడంట. అందుకనే బృందావనంలోనికి ఉద్ధవుడు ప్రవేశించిన తక్షణమే అందరూ కృష్ణుడే వచ్చాడేమో అని అనుకున్నారన్నమాట. ఆ రకంగా రూపాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఆ గోపికల యొక్క ప్రియతమ ప్రేమధ్యేయం, మనందరికీ కూడా జీవుడు సచ్చిదానంద స్వరూపుడైనప్పటికీ ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్ తమో గుణాలకు బద్ధుడై రకరకాలైనటువంటి ఆకర్షణలు మనందరం కలిగి ఉన్నాం. ఎన్నో ఇష్టాలు, అయిష్టాలు, అవన్నీ కూడా క్రమంగా కృష్ణుని పక్కకు మరలాల. కృష్ణ ప్రేమ అంటే మనం మామూలుగా ఏంటయ్యా నీ జీవిత గమ్యం అంటే కృష్ణ ప్రేమ అంటాం. ఆ కృష్ణ ప్రేమ అన్నటువంటిది ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక స్త్రీ పురుషులు ఆకర్షితులై ఉంటే వాళ్ళ ఉపస్థితంలో లేకపోయినా కానీ, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, అబ్బాయి అక్కడ లేడు, ఆ కుటుంబంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. ఆ కుటుంబ వ్యక్తులు ఆ అబ్బాయి పేరు ఊరికే చెప్తారు, చెప్పంగానే ఈమె పరవశరాలు అయిపోతుంది. ఎందువల్లంటే ఆ ఆకర్షణ వల్ల. అదే రకంగా వైసీ వర్స అబ్బాయి కూడా అంతే. వాళ్ళ ఇద్దరి యొక్క బంధం, దాన్నే హృదయ గ్రంథి అంటారు. అది ఎక్కడ వాళ్ళ పేరు ఉచ్చరించిన తక్షణమే ఇక్కడేదో జరిగింది, హృదయంలో ఏదో జరిగింది. మనకు కృష్ణుడి పేరు చెప్పగానే ఇక్కడ ఏమైనా కలుగుతుందా? కలగట్లేదు. ఎందువల్లంటే ఆ స్త్రీ పురుషుల మధ్యలో హృదయ గ్రంథి ఏర్పడింది. మనకు కృష్ణుని మధ్యలో ఆ బాంధవ్యం ఇంకా ఏర్పడలేదు. ఏర్పడని దాని వలన ఆయన పేరు అంత ఉచ్చరించినా కానీ ఇక్కడ మనం ముదమునందట్లేదు. కానీ గోపికలు అట్లా కాదు. వాళ్ళకు ఆరాధ్యమైనటువంటి దైవం ఎవరు, ఆరాధ్యమైన వ్యక్తి ఎవరు, ప్రియతమమైన వ్యక్తి ఎవరు అంటే దేవదేవుడు కృష్ణుడే. గోపికలలో ఆ ప్రియతమైనటువంటి ఆ ప్రేమను మనం వ్యక్తపరుచుకున్నప్పుడు, ఉదాహరణకి ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ఆకర్షితులు అవుతారు. జీవితంలో ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఉంటుంది అటువంటి సందర్భం. ఇంక రోజంతా వాళ్ళ మీదే మనన. సో కూర్చున్నా కనిపిస్తారు, తిన్నా కనిపిస్తారు, నడిచినా కనిపిస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక మంచిది ఏదైనా మనకు కనిపిస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు.
వీళ్ళు మంచిది ఏదైనా తింటే వాళ్ళకి తినిపించాలని చెప్పి అనుకుంటారు. ఆ భౌతికమైన ప్రేమ, అదే ప్రేమ భగవంతుని పట్ల మరల్చాల. ఎందుకు మరల్చాలా అంటే, భౌతికమైనటువంటి ప్రేమ ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది అశాశ్వతం. ఏ రూపానికి నువ్వు ఆకర్షితుడయ్యావో, ఏ రూపం మీద ధ్యానం పెడుతున్నావో, ఏ రూపాన్ని పొందాలనుకుంటున్నావో ఆ రూపం ఒకరోజు నశ్వరమవుతుంది, నశించిపోతుంది. నశించిపోయే దాని గురించి నువ్వు ధ్యానం పెట్టావు. ఏ రూపం శాశ్వతంగా ఉంటుందో, ఏ రూపంతో నీ బంధం శాశ్వతమో ఆ రూపంతో ఆ బాంధవ్యాన్ని ఏర్పరచుకునేదానికి ప్రయత్నించు. అది కేవలం కృష్ణుని యొక్క రూపమే, కృష్ణునితోటి బాంధవ్యమే. అయితే ఎందుకోసం మనం సాధన చెయ్యాలా అంటే, ఔషధం ఎందుకు తీసుకోవాలా? మనలో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు పోవడం కోసం. అంతేనా? ఫుల్ డోస్ వాడయా అంటే డాక్టర్. మనం ఏంటి అంటే ఒకరోజు 2 రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గింది అనుకోండి, ఇంకో అవన్నీ పక్కన పెట్టేస్తాం. ప్రతి ఇంట్లో మిగిలిపోయిన ట్యాబ్లెట్లు ఒక మినీ మెడికల్ షాప్ పెట్టచ్చు అనమాట. ప్రతి ఇంట్లో ఉంటాయి. ఫుల్ డోస్ వాడకుండా. సేమ్ నేచర్ ఇక్కడ కూడా వస్తుంది. పూర్తి డోస్ వాడము. పూర్తి డోస్ ఏంటి? వ్యాధి లక్షణాలు కించిత్తు కూడా ఉండకూడదు మనలో. భవరోగానికి సంబంధించినటువంటి లక్షణాలు కించిత్తు కూడా మన చైతన్యంలో ఉండకూడదు. సంపూర్ణ కృష్ణ చైతన్య భావనలో ఉండాలి మనం. సంపూర్ణ కృష్ణ చైతన్య భావన అంటే ఏంటి? సంపూర్ణ కృష్ణ చైతన్య భావన అంటే, నువ్వు ఒక వ్యక్తిని ఆకర్షితుడమైనప్పుడు ఏ రకంగా వారి మీదే ధ్యానంలో ఉంటావో అటువంటి ధ్యానమే కృష్ణుని పట్ల నీకు కలిగిందా లేదా, ఇదే పరీక్ష. ఎల్లవేళలా ఆయన్నే స్మరిస్తున్నావు. ఇప్పుడు ఒక అమ్మాయి అయినా కానీ వీడు ఉత్తుకే ప్రేమ, నిన్ను నేను ఇష్టపడుతున్నానండి అని ఒక డైలాగ్ వీడు వదలంగానే ఆమె మనసులో కలిగేది ఏంటి అంటే, వీడు నా పట్ల శారీరకంగా ఆకర్షితుడై ఉన్నాడా, నా నుంచి ఏదన్నా అనుభవించాలనుకుంటున్నాడా, లేక నిజంగా నన్ను పాలించుకుంటాడా, అంటే నన్ను పోషించుకుంటాడా, నన్ను లైఫ్ అంతా చూసుకుంటాడా. సో కృష్ణుడు కూడా, కృష్ణ అంటే వీడు నా దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ పొందడానికి కృష్ణ అంటున్నాడా, లేకపోతే పూర్తిగా నాకు శరణాగతి పొంది నేనే కావాలనుకుంటున్నాడా? సేమ్. ఎట్లాగా ఆ అమ్మాయిని టైంపాస్ కోసం నువ్వు ప్రేమించి కాలక్షేపం చెయ్యట్లేదు అని ఆమెకు నువ్వు నిరూపించుకున్నప్పుడే ఆమె నిన్ను మళ్ళీ ప్రేమిస్తుంది, సరెండర్ అవుతుంది. అవునా కాదు? అక్కడ ఆ అమ్మాయి ఆ రకంగా ఆలోచించడంలో స్వార్థం ఉంది. కానీ ఇక్కడ కృష్ణుడు నన్ను పూర్తిగా వీడు కావాలనుకుంటున్నాడా లేదా అని పరీక్షించడంలో స్వార్థం లేదు. మన శ్రేయస్సు ఉంది అక్కడ. ఎందువల్ల అంటే ఆయన పట్ల పూర్తి ప్రేమ మనం కలగకపోతే ఈ భౌతిక జగత్తులో ఉండి దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల వీడు దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది, నా మీద పూర్తిగా ప్రేమను పెంపొందించుకుంటే రక్షింపబడతాడు అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు మన నుంచి పూర్ణ ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. ఇది వ్యత్యాసం. అక్కడ అమ్మాయి వీడు నన్ను జస్ట్ టైంపాస్గా ఏంటి అనే దాంట్లో ఆమె యొక్క రక్షణ ఉంది, ఆమె సేఫ్టీ ఉంది. కానీ కృష్ణుడు మన సేఫ్టీ చూస్తున్నాడు. కృష్ణుడు కోరుకోవడంలో మన సేఫ్టీ. ఎందువల్ల ఆయన్ని కారణం ఏంటి కష్టాలకి?
కారణం ఏంటి? ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ ప్రపంచంలో నిరాశ, నిస్పృహతి అన్నిటికీ కారణం ఏంటి అంటే గాడ్లెస్ సొసైటీ. భగవంతుడు లేని సమాజం, భగవంతుడు లేని జీవితాలు, అదే అన్ని దుఃఖాలకి కారణం. జీవుడు దుఃఖభాగుడు కావడానికి కారణం ఏంటి అంటే ఆనంద సాగరుడైన భగవంతుడు తనతో లేడు. అదొక్కటే కారణం, ఇంకా వేరే కారణం ఏం లేదు. వేరే కారణం ఏం లేదు. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక భౌతికమైన ప్రేమకు కృష్ణుడి ప్రేమకు లేదు. కృష్ణుడి ప్రేమ, భౌతికమైన ప్రేమ వాళ్ళ యొక్క సేఫ్టీ, కృష్ణుడి ప్రేమ మన సేఫ్టీ. ఇది క్లారిటీ ఉండాలి, ఇది క్లారిటీ ఉండాలి. వీడేదో నన్ను క్షణకాలం కోరికల కోసం భక్తి వ్యక్తం చేసి మళ్ళీ కోరికలు తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ వాడు కష్టాలు పడతాడు కదా, మళ్ళీ వాడు కష్టాలు పడతాడు కదా. ఏ తండ్రి అయినా కానీ నిజాయితీ గల తండ్రి బిడ్డలు కష్టపడడం ఇష్టపడ్డావు. ఈ ప్రపంచంలో భగవంతుని కన్నా నిజాయితీ ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎవరన్నా ఉంటారా? మరి మనందరం ఆయన బిడ్డలం కదా. మనం ఇక్కడ కష్టపడుతూ ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడా? ఉండడు. ఎంత మనం భౌతికమైనటువంటి విషయాల పట్ల విరక్తి, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుందో భగవంతుడు తృప్తి చెందుతాడు. వస్తున్నాడు నా దగ్గరికి, వస్తున్నాడు నా దగ్గరికి, వస్తున్నాడు వీడు నా పట్ల, నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ దుఃఖం దూరం అవుతుంటుంది, మనకు దుఃఖం దూరం అవుతుంది. మరి ఆయన దగ్గరికి రావాలా అంటే ఆధ్యాత్మిక రుచిని పెంపొందించుకోవాలా, మనం రుచిని పెంపొందించుకోవాలి. ఈ సాధన ఏం చేస్తుంది అంటే భౌతిక విషయాల పట్ల రుచి కోల్పోయేటట్టు, ఆధ్యాత్మిక విషయాల పట్ల రుచి పెరిగేటట్టు చేస్తుంది. అందుకని సాధన చేయాలి. ఔషధం అందుకనే పూర్తి డోస్ తీసుకోవాలి. మనలో ఒక రోగానికి తగ్గ వైరస్ కంప్లీట్గా పోతే కానీ ఔషధం, మెడిసిన్, మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్నట్టు కాదు. అవునా కాదు? ఈ భక్తిలో కూడా మనం వచ్చాం. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య ఇవన్నీ ఉన్నాయి. పోలేదే. మరి పోకపోతే నువ్వెక్కడికి పోతావు? ఆ లక్షణాలుండే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే ఉంటావు. ఈ ప్రదేశాలన్నిటికీ, ఈ లక్షణాలన్నిటికీ ప్రదేశం ఏంటి? భౌతిక జగత్తు. మరి ఆ లక్షణాలు నీలో ఉంటే భౌతిక జగత్తులో ఉండడానికి క్వాలిఫికేషన్ ఉన్నట్టు నీకు. ఏ లక్షణాలుంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య ఈ లక్షణాలుంటే భౌతిక జగత్తుకి లో ఉండడానికి అర్హత నీకు. అదే స్వచ్ఛమైన కృష్ణ ప్రేమ ఉందనుకోండి, అది ఎక్కడ ఉండడానికి క్వాలిఫికేషన్? అది గోలోక బృందావనంలో ఉండడానికి క్వాలిఫికేషన్. అది ఏది? స్వచ్ఛమైన ప్రేమ, కృష్ణ ప్రేమ. అది గోలోక బృందావనంలో ఉండడానికి అర్హత. అది ఒక సందర్భంలో ఒక ఆయన వచ్చి మనం కలత పెట్టాడు. ఇమీడియట్గా మనం బుసలు కొట్టే పాములాగా బుస్ అన్నాం. తక్షణమే అర్థం చేసుకోవాలా, నేను క్రోధాన్ని జయించలేదు, క్రోధాన్ని జయించలేదు నేను. ఒక అందమైన స్త్రీ కనిపించింది, కోరిక కలిగింది, తక్షణమే అర్థం చేసుకోవాలా, ఈ భౌతిక రూపాల పట్ల ఆకర్షణ నాలో ఇంకా పోలేదు. డబ్బు కనిపించింది, ఆసక్తి. ఒక రాజు, ఒక ఆయన ఉన్నాడు, కృష్ణుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలన్నాడు. స్వామి,
మీ దర్శనం కన్నా ఒక వరం ఏముందయ్యా? దివ్యమంగళ దర్శనం నాకు ఇచ్చారు, అంతకన్నా వరం ఏముంది స్వామి? అంతకన్నా వరం ఏముంది? మీరు అడిగారు కాబట్టి నేను కోరుకుంటున్నాను. మీ దర్శన భాగ్యంలో నేను పొందినటువంటి ఆనందానికి అవధులు లేవు. నాకు బిడ్డలు లేరు, నా ప్రజలే నా బిడ్డలు. నేను మీ దర్శనం వల్ల పొందిన ఆనందం వాళ్ళు కూడా పొందేటట్టుగా అనుగ్రహించండి, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు కూడా పొందేటట్టు అనుగ్రహించండి, ఇంకేం నేను కోరుకోవట్లేదు. కానీ ఎవడు తింటే వాడికి కడుపు నిండుతుందో, ఎవడు సాధన తపస్సు చేసుకుంటేనే వాడికి కృష్ణుడు లభిస్తాడు. ఒకరు చేస్తే ఇంకొకరికి లభించదు. ఇది ఆశీర్వచనం ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంటుంది. ప్రభుపాదుల వారు చెప్తారు ఎన్నో సందర్భాల్లో, గురు అనుగ్రహం ఏంటి అంటే, నీళ్లు లేని బావిలో నువ్వు పడున్నావు, తాడు అందిస్తాడు. తాడు పట్టుకునే ప్రయత్నం అన్నా నువ్వు చేయాలా, అదన్నా నువ్వు చేయాలా. అట్ట కాకుండా గురువుగారు బావిలోకి దిగి ఎట్ట పట్టుకోవాలో మీరు నేర్పించండి కాదు, గురువుగారిని కూడా బావిలోకి లాగడం కాదు. గురువు తాడు అందిస్తాడు. నువ్వు చేయాల్సిన మినిమం ప్రయాస ప్రయత్నం ఏంటి అంటే తాడును పట్టుకోవాలి, తాడును పట్టుకోవాలి. కానీ చరిత్రలో చూడండి, ధ్రువుడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, నారదుల వారు మార్గం చూపించారు. తర్వాత వాళ్ళే ఆ పూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. నారదముని తపస్సు చేశాడు, ఒక్క లవ మాత్రం భగవంతుడు దర్శనం ఇచ్చాడు. అబ్బో అహో భాగ్యం, లవ మాత్రం. మళ్ళా భగవంతుడు అదృశ్యమైపోయాడు. నారదముని అన్నాడు, స్వామి కనిపించారు, అదృశ్యమైపోయారు. ఎందుకు నేను కనిపించాను అంటే, నాలో నా రుచి ఏంటో తెలియపరచడానికి నేను కనిపించాను. పూర్ణంగా పొందాలంటే నువ్వు తపస్సు చేయాలి. చాలామంది అంటూ ఉంటాం, మొదట్లో ఉన్న ఫీల్ లేదు ప్రభు. ఇప్పుడు మొదట్లో సీరియస్గా చేసావు, నువ్వు మొదట్లో సీరియస్గా చేసావు. గుర్తుపెట్టుకోండి, మొదట్లో మాల చిక్కిన రోజు మనం, ఇప్పుడు మన దశరథు నామం చేపిస్తున్నాడు, అందరూ సీరియస్గా భగవంతుడు చూస్తా హరే కృష్ణ. అదే వాళ్ళని ఒక 2-3 నెలలు రెగ్యులర్గా వస్తే మళ్ళీ ఆ సీరియస్నెస్ ఉండదు. క్యాజువల్గా ఏమనుకుంటున్నారు? విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మీరు ఊరికే ఒక్కరోజు మాల చేసేసి నేను ఆయన పొందిన బ్రహ్మర్షిత్వాన్ని నేను పొందేయాలనుకుంటే కుదురుద్దా? తపస్సు అంటే ఏంటి? నిద్రాహారాలు మానేసి అనుకూలము లేనటువంటి వాతావరణంలో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేదానికి నువ్వు తపస్సు చేస్తూ ఉన్నావు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎవరికి వారు తపస్సు చేయాలా, తపస్సు చేయాలా, చేస్తేనే భగవంతుడు లభిస్తాడు. ఈ రాజు అడిగాడు, కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు సాధన తపస్సు చేయకుండా నేను వాళ్ళకి ఎట్లా దర్శనం ఇస్తాను? స్వామి నేను తపస్సు చేశాను, నన్ను కోరుకోమన్నారు, నాకేం కోరికలు లేవు, మీ దర్శనంతోనే నా జన్మ ధన్యమైపోయింది. మరి మీరు కోరుకోమన్న దానికి నేను కోరుకున్నది నా ప్రజలకు దర్శనం ఏమని కోరుకోమని. మరి మీరు ఏంటి స్వామి? నా ప్రజలు నా బిడ్డలతో సమానం, దయచేసి దర్శనం. సరే, ఫలాని ఏకాదశి రోజు నీ ప్రజలందరినీ తీసుకురా, ఈ కొండ మీద నేను ఉంటా, వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను. అందరినీ ఆ ఏకాదశి కోసం వేచి ఉన్నారు.
దండోర వేయించాడు రాజు. ఈరోజు మీకు కృష్ణుడి దర్శనం లభించేటట్టు చేస్తానని అందరు రెడీ అయ్యారు, బయలుదేరారు. ఆ కొండ దిశగా వస్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి ఇత్తడి నాణ్యాల వర్షం పడింది. ఏంటి? ఇత్తడి నాణ్యాల వర్షం పడింది. ఆ ప్రజల్లో 5% జనాలు ఇత్తడి నాణ్యాలు ఏరుకోవడం మొదలుపెట్టారు. రాజు వాళ్ళతో చెప్పాడు, అరే మీరు ఇక్కడ ఆలస్యం చేస్తే కృష్ణుడిని ఎంతసేపు వెయిట్ చేపిస్తాం అక్కడ మనం. ఈ ఇత్తడి నాణ్యాలు ఏంట్రా బాబు, ఆ కృష్ణుడు దర్శనంతో పోలిస్తే. ఇది టిపికల్గా మన చైతన్యం అదే. కృష్ణుడు దేవదేవుడు, ఈ జీవిత పరమార్థం ఆయన్ని చేరుకోవాలా. కానీ మధ్యలో ఇత్తడి నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వజ్రాలు అన్నీ మన జీవితంలో వస్తాయి. అది కామ, కాంచన, కీర్తి ఈ 3 రూపాల్లో ఉంటాయి. అది కామమన్నా అయి ఉండొచ్చు, కాంచనమై ఉండొచ్చు, కీర్తి అన్న అయి ఉండొచ్చు. రాజు ఎంత నచ్చ చెప్పినా కానీ భలేవాళ్ళు స్వామి కృష్ణుడి దర్శనం అని వస్తామా, ఆ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఈ నాణ్యాలు లేకపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదో. ఎన్లా వాళ్ళు అంటే ఇక్కడ గోపికలు ఆరాధ్య దైవం భగవంతుడు ప్రేమధ్యేయమును నేనే అంటున్నాడు. గోపికలకు ప్రేమధ్యేయం, గమ్యం నేనే. ఈ ప్రజల్లాగా కృష్ణుని పట్ల ఆ ప్రేమను మనం ఆకర్షణ పెంపొందించుకోకపోతే ఇవన్నీ మనల్ని ఆపుతుంటాయి, ఆపేస్తాయి, అక్కడ ఆగిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఎవరైతే 25% ప్రజలు ఉన్నారో ఇత్తడి నాణ్యాల దగ్గర ఆగిపోయారు, వాళ్ళు ఇంకా కదల్లా ముందుకి. మనం కూడా మన బలహీనత ఏదో అక్కడ ఆగిపోతాం, ఇంక ముందుకు కదలం. మరి కదలకపోతే నువ్వు గోల్ మిస్ అవుతున్నావు కదా. గోల్ ఏమనుకున్నావు? కృష్ణుడే నా గమ్యం అనుకున్నావు, అది మిస్ అయిపోతున్నావు. ఇంకొంచెం దూరం వెళ్ళారు, వెండి నాణ్యాలు పడ్డాయి. అక్కడ ఒక 25% ఆగిపోయారు. రాజు మళ్ళా వాళ్ళకి ప్రీచింగ్ చేస్తున్నాడు, అయ్యా ఈరోజు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆయన మాట్లాడినట్టే. యతి రాజా, సాధువులందరికీ రాజు ఆయన వాక్కునే మనం మాట్లాడుతూ ఉన్నాం. లేకపోతే మనకొచ్చిన బుర్ర కాదు ఇది, మనకొచ్చిన జ్ఞానం కాదు ఇది. ఆయన జ్ఞానాన్నే మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆయన కృష్ణుని చూశాడు, రాజు కృష్ణుని చూశాడు, ప్రభుపాదుల వారు కూడా కృష్ణుని చూశారు. మనందరికీ కూడా కృష్ణ దర్శనం కలిగించాలని చెప్పి ఆ రాజు తన ప్రజలందరికీ కూడా కృష్ణ దర్శనం కల్పించాలని చెప్పి అనుకున్నారు. ప్రభుపాదుల వారు కూడా ఆయన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా కృష్ణ దర్శనం చూపించాలని చెప్పి అనుకున్నారు. కృష్ణ దర్శనం చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే మనం రకరకాల నాణ్యాల మీద ఆకర్షణ కలుగుతున్నాం, దారిలో ఆగిపోతున్నాం. ఒక్కొక్కడికి ఒక బలహీనత, అక్కడ స్ట్రక్ అయిపోతున్నాడు. ఈ రాజు నచ్చ చెప్తున్నాడు, అరే వెండి నాణ్యాలే ఉందిరా నాయన. యశోదమ్మ కృష్ణుని పిలిచేదిరా బాబు, ఉజ్వల నీలమణి అని పిలిచేది. ఆ ఉజ్వల నీలమణి వెలకట్టలేం, కోహినూరు వజ్రం కూడా సరిపోదు. కృష్ణుని యొక్క దర్శనం చాలా గొప్పది. ఈ వెండి నాణ్యాలు ఏంట్రా బాబు, వచ్చేయండిరా నాయన. వీళ్ళు రాజుగారండి, మనం కృష్ణుని దర్శనం చేసుకుని వచ్చే లోపల ఇవన్నీ ఎవడని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ఛాన్స్ దొరకదండి. కృష్ణుడి దర్శనం కావాలంటే తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. తర్వాత అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుంటే కృష్ణుడి విలువ తెలియదు. వైకుంఠంలో జై విజయులు ఇద్దరు కూడా ద్వారంలో దండం పెట్టుకొని నిలబడి ఉంటారంట. ఈ 30,000 దేవతలు దర్శనానికి పెద్ద క్యూ ఉంటుందంట తిరుమలలో లాగా. ఎవరు? దేవతలు. దర్శనం టైమింగ్ ఉంటుందంట అక్కడ. సుప్రభాత సేవ
అర్చన అనంతర సేవ, లేకపోతే విఐపి బ్రేకు, ఇట్టాగే ఆయన ఎవడన్నా దేవత కొంచెం ఎక్కువసేపు స్వామిని చూడాలా అని చెప్పి తలకాయ ఇటు పెట్టుకొని ఆయన నిలబడుకుంటే ఇక్కడెట్ట మనం వాళ్ళు తోసేస్తారు కొండ మీద, అట్టాగే ఈ జై విజయలు దండం తీసుకొని నెత్తి మీద కొట్టే కదులో కదులో చలో చలో. దేవతల పరిస్థితి అది వైకుంఠంలో. పెద్ద క్యూ. అంటే ఇక్కడ రోజుకు 60,000 మంది మ్యాక్సిమం దర్శనం అంటారు. 60,000 మందికే 24 గంటలు సరిపోవట్లేదు. మరి వాళ్ళు 3,00,00,000 దేవతలు, ఎంత పెద్ద క్యూ ఉంటుందో. 3,00,00,000 దేవతలు, ఎంత పెద్ద క్యూ. వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు దర్శనం చేయాలంటే జై విజయలు దండంతో కొట్టే చలో చలో క్యూ ఎంత పెద్దది ఉంది. దేవతల్ని తరిమేస్తా ఉన్నారు. అది భగవంతుని యొక్క దర్శనం. మనకు ఆ విలువ తెలియదు కాబట్టి ఆయన దర్శనం చాలా అనుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న విలువైన వస్తువులన్నీ ఎన్ని చేర్చినా కానీ ఎందుకు జరుగుతాయి లీలలన్నీ కూడా? తులాభారం సత్యభామాదేవి, ఆమె దగ్గర ఉన్నటువంటి ధనం సంపత్తు అంతా పెట్టేసింది. భగవంతుడు తూగల. రుక్మిణి అమ్మ వచ్చింది, తులసీదళం అక్కడ తీసుకునింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏది కూడా సమానం కాదు భగవంతునితోటి. భక్తి ఒక్కటే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయశ్చతి. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ భక్తితో ప్రేమతో నువ్వు కైంకర్యం చేస్తే తూగిపోతాడు స్వామి. దేంతో కైంకర్యం చేయాలా? భక్తితో. ఆ తులాభారం ఎందుకు జరిగింది? ప్రపంచానికి తెలియపరచాలా? భౌతిక విషయాలతో వెలకట్టలేవు స్వామిని, తూచలేవు, కొనలేవు, దొరకడు. ఆయన్ని కొనేటువంటి మూల్యం భౌతికమైన విషయం కాదు, పవిత్రమైన భక్తి, ప్రేమ. ఆ ఆకర్షణ కోసం తప్పించాల. ప్రభుపాదుల వారు అదే చెప్తారు. ప్రతిరోజు నువ్వు ఏడవాల కృష్ణుడి దగ్గర, ఆ ఆకర్షణ నాకు కలగట్లేదే. ఇట్లాగా ప్రభుపాదుల వారు చెప్తే మరుసటి రోజు ఒక ఆయన వచ్చాడు, మీరు కృష్ణుని కోసం ఆకర్షణ కలగట్లేదని ఏడవమన్నారు, నాకు ఏడుపు రావట్లేదు. ప్రభుపాదుల వారు చెప్పారు, ఏడుపు రావట్లేదని ఏడు అన్నారు. ఏడుపు రావట్లేదని ఏడు. వెండి నాణేలు అయిపోయాయి, 25%, 0.5% అయిపోయింది, ప్రజలు ఆగిపోయారు. మనం కూడా గమనించండి, ఒక్కొక్కరు 10 సంవత్సరాల్లోనూ 20 సంవత్సరాలు అయింది కదా, 4-5 సంవత్సరాలు కూడా అయింది. 1 సంవత్సరంలోనే ఎంతమంది ఉత్సాహంగా వస్తారో, ఎంతమంది మళ్ళీ వెళ్ళిపోతారు. కొందరు ఇత్తడి నాణేలకి, కొందరు వెండి నాణేలకి. నెక్స్ట్ ట్రిప్ బంగారు నాణేల వర్షం పడింది. అక్కడ ఒక 20% ఆగిపోయారు. ఆగిపోతే మళ్ళా ఈయన చెప్తున్నాడు, మరి నాయనా నీకు తెలియదురా బాబు, నేను ఆయన్ని చూశాను. నయనం మధురం వదనం మధురం వేణు మధురం వాణీ మధురం రూపం మధురం మధురాధిపతే మధురం మధురం వేణు మధురం వాణీ మధురం. నీకు తెలియదురా బాబు, ఆయన సామాన్యుడు కాదురా బాబు, ఆయన రూపం అద్భుతం రా బాబు. ఈ బంగారు నాణ్యాలు ఏంట్రా బాబు, పిచ్చోళ్ళలారా రండిరా దర్శనం చేయండి. రాజుగారు అండి, బలేవాళ్ళు అండి. ఇత్తడి వెండంటే ఏదో వదిలేసుకోండి రాజుగారు, బంగారు రాజుగారు.
ఆగిపోయారు 25%. వీళ్ళ కర్మ అనుకున్నాడు, ఇంకో 25% వీళ్ళకన్నా కల్పిస్తాను బయలుదేరి. నెక్స్ట్ వజ్రాల వర్షం పడింది. మిగిలిన 25% కూడా ఆగిపోయారు. స్వయాన రాణి భార్య ఆమె చీర కొంగు తీసుకున్న వజ్రాలన్నీ వేసుకుంటా ఉంది. దాంట్లో ఆ వజ్రాల యొక్క బరువుకి చీర ఊడిపోయి వివస్త్ర అయిపోయింది. అయినా కానీ ఆమె లెక్క చేయట్లేదు. ఆయన నింపుకుంటూ ఉంది. రాజు చెప్పాడు, పిచ్చిదాన నీ ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి, వీడి భగవంతుడు ఆమెకు అసలు చెవుటోడికి శంకుదినట్టు ఆ వజ్రాలు చూసేసాను. చివరికి స్వయాన భార్య రాణి కూడా రాలేదు. ఎంత నచ్చ చెప్పినా మరి ఈయన అనుకున్నాడు, నా స్వామిని కొండ మీద నిలవమని చెప్పాను, ఆయన్ని వేచి ఉంచడం నాది భావ్యం కాదని చెప్పి ఇంకా మీ కర్మరా బాబు అని అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్తే చెట్టు కింద త్రిభంగి రూపంలో మురళిని వాయిస్తూ ఉన్నాడు శ్యామ సుందరుడు. అహో, సృష్టి అంతా ఆ యొక్క మురళీ వాయిద్యంలో లీనమైపోయింది. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. కృష్ణుడు అన్నాడు, ఏరయ్యా నీ ప్రజలు అన్నాడు. ఏరి నీ ప్రజలు. స్వామి, ఆ రోజు మీరంటే ఏదో అనుకున్నాను నేను. మీ దర్శన భాగ్యం అంత సామాన్యం కాదు మహానుభావ. మీ పాదపద్మముల పట్ల ఉన్నటువంటి రజము ఇసుక రేణువు పట్ల ఆకర్షితుడైనా కానీ మీ దర్శనం లభిస్తుందేమో కానీ అందరికీ మీ దర్శనం లభించదు స్వామి. అందరికీ మీ దర్శనం లభించదు, సామాన్యం కాదు. నేను వితండంగా మీతో వాదించిన దానికి క్షమించండి. ఆ భాగ్యులకు దర్శనం కల్పించాలనుకున్నాను, కానీ అర్హత లేదు, వాళ్ళకి అర్హత లేదు. భగవంతుడు చెప్పాడు, నాయనా నీ తప్పిదం లేదు. నా భక్తుడు ఎవడైనా కానీ కరుణార్థ హృదయుడై ఉంటాడు. వాడికి లభించింది ఇతరులకు పంచాలనుకుంటాడు. ఈ మహానుభావుడు కూడా చేసింది అదే. స్వామి ప్రభుపాదుల వారు ఆయన నిత్యం ఆ కృష్ణుని యొక్క సాన్నిహిత్యంలో మధురానుభూతిని అనుభవిస్తూ ఉన్నాడు. అది ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు. అది ఇవ్వకుండా ఉంటే నా 70 సంవత్సరాల వయసులో తుది శ్వాస వదిలేంత వరకు కూడా ఆ కృష్ణ మాధుర్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. తుది శ్వాస వదిలేంత వరకు తప్పిస్తున్నాడు. కృష్ణుని వాళ్ళ ప్రపంచానికి కృష్ణుని వాళ్ళ. ఒకసారి ప్రభుపాదుల వారు రాత్రి 1 గంట సమయంలో ఒక శిష్యుడు బాత్రూమ్కి వెళ్తానో ఏమో ప్రభుపాదుల వారు రూమ్ ముందు నుంచి వెళ్ళారంట. ప్రభుపాదుల వారు ఆ చలి వాతావరణానికి ఆయన ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నటువంటి టేబుల్ మీద పడిపోయి ఉన్నారు. ఆయన అందరూ శిష్యుల్ని పిలిచారు. పిలిచి వాళ్ళందరూ ప్రభుపాదుల వారికి మసాజ్ చేసి చేస్తే తేరుకొని మీరందరూ పడుకోకుండా ఏం చేస్తున్నారు? ప్రభుపాద్, మీరు చలికో ఏమో తెలీదు మూర్ఛితులై ఉన్నారు. సరే, మీరందరూ వెళ్ళిపోండి. మీరు విశ్రాంతి తీసుకోవాలి. ప్రభుపాదుల వారు చెప్పారు, నేను ట్రాన్స్లేషన్ చేయాలి. ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. ఆ పోయే లోపల ఇవన్నీ ప్రపంచానికి ఇచ్చేళ్ళాలి నేను అని చెప్పి మూర్ఛితుడై ఉన్నటువంటి వ్యక్తి ఆయన జాగృతం అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తూ కూర్చున్నాడు ప్రభుపాద. అంటే
ఆయన ఒక్కరోజు ప్రచారం జరగకపోతే ప్రపంచానికి ఎంతో నష్టం. ఎందువల్లంటే ఆ రోజు ఒక 10 మంది కృష్ణుడి గురించి తెలియపరిచిన, 5 మందికి తెలియపరిచిన వాళ్ళందరూ నష్టపోతారు. కృష్ణుడు తెలియకపోతే అభాగ్యులైపోతారు ఈ ప్రపంచంలో. అందుకని ఆయన చెప్పారు, ఏకాదశి రోజు కూడా మీరు ఏకాదశి ప్రసాదం తీసుకుని ప్రచారానికి వెళ్ళి, ప్రచారం మాత్రం ఆగదు. ఒక్కరోజు ప్రచారం జరగకపోతే ఎంతో మంది జీవుల ఉద్ధారణ అన్నటువంటిది ఆగిపోతుంది. అంటే ఆ రాజు ఏ రకంగా ఈ ప్రజలందరికీ కృష్ణుని ఇవ్వాలనుకున్నారో భక్తుని యొక్క లక్షణం అది. ఎందువల్ల ఈ దుఃఖితుడైనటువంటి దుఃఖభాగుడైనటువంటి ఈ జీవుడు ఆ కృష్ణ పాదార విందములకు శరణాగతి పొందని పక్షంలో వాడు శాశ్వత దుఃఖభాగుడై ఉండిపోతాడు ఈ ప్రపంచంలో. శాశ్వత దుఃఖభాగుడై ఉండిపోతాడు ఈ ప్రపంచంలో. కృష్ణుణ్ణి ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే వాడు ఉద్ధరింపబడతాడు. తేవాలని చెప్పి భక్తుడు మాతాజీని అడుగుతూ ఉన్నాడు. మాతాజీ, ఇది సీజను, ఈ కూరగాయలు బాగున్నాయి ఫ్రెష్గా అంటే, అది వద్దులే అబ్బాయి అనింది ఆమె. నేను వింటా ఉన్నా. ఏం మాతాజీ చాలా బాగున్నాయి అయ్యా, నేను తిన్నా కదా అదే, అందుకని వద్దులేదు. ఆమె తినేటివే చేసి కృష్ణుడికి పడతాడు. కృష్ణుడికి పత్యాలు లేవు కదా. ప్రేమగా కాకరకాయ కూర చేసి పెట్టినా తింటాడు ఆయన, ఆయనకి చేదే ఉండదు. నాకు ఇష్టం ఉండే కూరగాయలు తీసుకురా, అది వండుకోవాలి. మాధవేంద్రపురి గోపీనాథ్ మందిరానికి వెళ్ళాడు. నైవేద్యం జరుగుతుంది, కట్టను వేసేస్తున్నారు. ఆయన బయట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ గోపీనాథ్కి నైవేద్యం. మాధవేంద్రపురి అనుకున్నాడు, అదేదో నేను రుచి చూస్తే నా స్వామికి కూడా అదే స్టాండర్డ్లో క్షీరాన్నం తయారు చేసి పెట్టచ్చు కదా అని అనుకున్నాడు. తన స్వార్థానికి ఏం కాదు, తన స్వామికి అదే రుచిగా చేసి పెట్టచ్చు కదా అనుకున్నాడు. మళ్ళా ఆయన ఆలోచన ఆయనే నిందించుకున్నాడు. ఒక పక్క నైవేద్యం జరుగుతుంటే నేను కలిగిన దానికి తను తాను శిక్షించుకునే దానికి దర్శనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆయన యొక్క ఆలోచనలో కలుషితం లేదు కాబట్టి గోపీనాథుల వారు కొన్ని మట్టి కుండల్లో ఉన్నటువంటి నైవేద్యాన్ని ఆయన ధోవతి వెనకాల దాచిపెట్టేశాడు. ఆయన ఆలోచనలో కాలుష్యం లేదు. ఎందువల్ల స్వామికి తను ఆ రకంగా తయారు చేసిన నైవేద్యం పెట్టుకోవచ్చు అనే భావనలోనే అడిగాడు, కానీ తను జిఫ్ఫా చాపల్యంతో కాదు. ఇక్కడ ఏదైనా కానీ కౌంట్ అదే. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేస్తే భవబంధనాల నుంచి విముక్తుని గావిస్తుంది. ఇదే మనం తీసుకోవాల్సిన స్టాండర్డ్ నియమం భక్తిలో. ఏ కైంకర్యమైనా నీ ఇంద్రియ తృప్తి కోసం అనుకుంటున్నావా, స్వామి తృప్తి కోసం, స్వామి ఇంద్రియాలను తృప్తిపరచడానికి అనుకుంటున్నావా? నీ ఇంద్రియాలా స్వామి ఇంద్రియాలా? అదే భక్త్యా భోగమా, అంతే. భక్త్యా భోగమా అది నిర్ణయిస్తుంది. ఇక్కడ మాధవేంద్రపురి భగవంతుని ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం ఆ కోరిక కోరుకున్నాడు, కానీ అది కూడా తప్పుగా భావించి తను తాను శిక్షించుకున్నాడు. భగవద్భక్తునికి భగవంతుని దర్శనం కాకుండా దూరం అవడం కన్నా శిక్ష ఇంకోటి లేదు. శిక్షించుకున్నాడు. భగవంతుడు తన భావన చూశాడు కాబట్టి కొన్ని కుండలు తీసి ఆయన దోవతి వెనకాల దాచిపెట్టేశాడు. అర్ధరాత్రి పూజారి స్వప్నంలోకి వెళ్ళాడు. మాధవేంద్రపురి అని నా భక్తుడు, ప్రియ భక్తుడు వచ్చున్నాడు ఊళ్ళోకి.
నాకు అర్పించిన క్షీరాన్నం రుచి చూడాలనుకున్నాడు. నీకు తెలియకుండా కొన్ని కుండలు నా దౌతి వెనకాల దాచేశాను, వెళ్ళు అవి తీసుకెళ్ళి మాధవేంద్రపురికి ఇవ్వమన్నాడు. ఈయన గిలుకున్నాడు, ఇదేం కళ నిజమా ఏంటి అసలు. టకటక వెళ్ళి ఒక బిందె నీళ్లు నెత్తిన గుమ్మరిచ్చేసుకొని గర్భగుడిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి నిద్రపోతున్నాడు కదా. శుచి వెళ్ళాడు, దోతి వెనకాల చూస్తే కుండల్లో క్షీరాన్నం ఉంది. అది తీసుకొని వీధుల్లో పరిగిస్తూ ఉన్నాడు. అయ్యా, ఎవరు మాధవేంద్రపురి, ఎవరు మాధవేంద్రపురి? నీ కోసం భగవంతుడు క్షీరాన్నాన్ని దొంగతనం చేసి దోతి వెనకాల పెట్టాడు. ఈ రోజు నుంచి ఆయనకి కొత్త నామధేయం ఇస్తున్నాను నేను, క్షీరచోర గోపీనాథ్. భక్తుని కోసం క్షీరాన్నాన్ని అపహరించాడు, క్షీరచోర్ గోపీనాథ్. ఎవరయ్యా ఎవరయ్యా? ఈయన ఎక్కడో పంచలో పడుకున్నాడు, లేచాడు. నేనేనండి మాధవేంద్రపురి, నేనే మాధవేంద్రపురి. నీకోసం స్వామి దొంగ అయిపోయాడయ్యా. మొదటి నుంచి దొంగేలే, నీకోసం దొంగ అయిపోయాడు. తీసుకో స్వామి. ఈయన ఆనందంగా స్వీకరించాడు. ఆ అర్చకుడు అంటున్నాడు, ఒక నెల రోజులు మా ఇంట్లో ఉండు స్వామి, నీ అంత గొప్ప భక్తుడిని సేవించుకునే భాగ్యం నాకు ఇవ్వు. 15 రోజులుండు, వారం ఉండు, 3 రోజులుండు, ఒక రోజన్నా ఉండు. నా కోసం భగవంతుడు క్షీరాన్నాన్ని అపహరించాడన్న విషయం నలుగురికి తెలిస్తే మీరు గౌరవించినట్టు వాళ్ళందరూ వచ్చి నన్ను కీర్తించడం, నన్ను గౌరవించడం చేస్తారు. అది మళ్ళీ నాలో అహంకారాన్ని చేస్తుందేమో, ఆ అహంకారం వల్ల భక్తికి దూరం అయిపోతాను. మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ మనకు అహంకారం వచ్చేటువంటి పరిస్థితి మనం తప్పించుకోవాలి. ఎప్పుడైతే అహంకారం వస్తుందో భగవంతుడికి దూరం అయిపోతుంది. భగవంతుడి పూజ మానేసి మన పూజ మొదలు పెట్టుకుంటాం. ఆ పరిస్థితి సాక్షాత్తు చైతన్య మహాప్రభు, ఆయన ఎవరైనా కానీ మీరే కృష్ణుడని లేకపోతే ఇంకేదైనా పొగిడితే ఆయన విష్ణు 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 కృష్ణ కృష్ణ కృష్ణ. ఆ ప్రదేశం వదిలిపెట్టి మహాప్రభు పారిపోతూ ఉండేవారు. అంటే మనందరికి కూడా పొగడ్తలకి వాటికి వీటికి మనం పరవశులం అయిపోకూడదు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ స్వామి అనుగ్రహం. ఏదన్నా క్రెడిట్ ఇవ్వాలా అంటే, కీర్తి ఇవ్వాలా అంటే ఆయనకి ఇవ్వాలి, కానీ నేను తీసుకోవడం ఏంటి? దయచేసి మీ విన్నపాన్ని తిరస్కరించిన దానికి నన్ను క్షమించండి. నా ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు. అందరూ వచ్చి నాకు పొగిడితే నాకు అహంకారం వచ్చి అనారోగ్యం అయిపోతుంది, నా భక్తికి అనారోగ్యం వస్తుంది. నా భక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉండకుండా నన్ను నేను రక్షించుకోవడం ఉత్తమం అని చెప్పి మీ విన్నపాన్ని నేను తిరస్కరిస్తున్నాను, క్షమించండి అని చెప్పి ఆయన ప్రతిమాలకుంటున్న ఆ కుండలు తన యొక్క అంగవస్త్రంలో కట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు మాధవేంద్రపురి. సో ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తిలో పరమ గమ్యం ఆ భగవంతుణ్ణి ఆరాధ్యమైనటువంటి ప్రేమ ధ్యేయంగా మనం ఉంచుకోవాలి. కృష్ణుణ్ణి ప్రేమ ధ్యేయంగా మనం ఉంచుకోవాలి. కృష్ణుడే ఆ హృదయంలో, ఆయనే ఉండాల. ఆయన కోసమే నేను జీవించాలి, ఆయన కోసమే నేను కర్మ చేయాలి, ఆయన్ని సంతృప్తి పరచడమే నా జీవిత గమ్యం. ఆ దిశలో మనం ప్రయాణించకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎన్ని రోజులైనా చైతన్యం అట్లాగే ఉంది, ఉపయోగమే. సో ఆ గోపికలు ఉత్తమ ఉదాహరణ. వాళ్ళ యొక్క ప్రేమ ధ్యేయం ఆ కృష్ణుడు. ఇంకా వేరే ఎవరు? అందుకనే ఆది పురాణంలో లక్ష్మీదేవి అడుగుతుంది,
నేను మీ పాదాలు అంటి పెట్టుకొని ఉంటాను స్వామి. ఎవడో గౌతమి ఘాట్లో కృష్ణ అనగానే నాకు కూడా చెప్పకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. దానికి కృష్ణుడు ఏం చెప్తారు తెలుసా? దేవి ఏం చెప్పమంటావు, నా భక్తులకు నేను తప్పిస్తే అన్యులు ఎవ్వరూ తెలియదు అంటే. కానీ మన పరిస్థితి వేరు, కృష్ణుడు తప్పిస్తే అందరూ తెలుసు మనకు. నా భక్తులకి నేను తప్పిస్తే అన్యులెవరూ తెలియదు, అన్యులెవరూ తెలియదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ ప్రేమ ధ్యేయం గమ్యం ఆ కృష్ణుడని మనం మన హృదయంలో ఆయన్ని కొలువు చేసుకోవాలా. మరి హృదయంలో కొలువు అవ్వాలా అయినా అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలా. మలినం ఉన్న ప్రదేశంలో మనమే ఉండలేము, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మరి మన హృదయంలో మాలిన్యం ఉంటే ఆయన ఎక్కడ కొలువుతాడు? ఆ మాలిన్యం పోవాలా అంటే తీవ్రతతోటి ప్రభుపాదుల వారు నిన్న ఒక లెక్చర్లో వింటా ఉన్నాను నేను. ఆయన చెప్తున్నారు, భగవత్ నామం సింపుల్గా అనుకుంటారు మీరు. ఎంత తీవ్రంగా భగవత్ నామం మీరు చేస్తారో అన్ని ఆధ్యాత్మిక దివ్య గుణాలన్నీ సంప్రాప్తించడానికి ఆ నామమే, ఇంకా వేరే లేదు కలియుగంలో. అన్ని ఆధ్యాత్మిక దివ్య గుణాలు మనలో ప్రకటన అవ్వాలా అంటే ఆ నామం, ఇంక వేరే ఏం లేదు, వేరే ఏం లేదు. ఎంత తీవ్రతతోటి ఆ నామం చేస్తే అంత తీవ్రమైన ఫలితాన్ని మనం పొందుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు? ఏంటి చాలా మంది చేస్తున్నారు, కొంతమంది ఇంకా నాలుగు ఎత్తున్నాం అంటే చేయకూడదు, చెట్టు పెట్టి చేయట్లేదు, మనం చెప్పినా చేయట్లేదు. సింపుల్. ఎవరన్నా నాకు అనారోగ్యం ఉందండి, తగ్గిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటాను, తగ్గిన తర్వాత ట్యాబ్లెట్తో పనే ఉందా? నీకు ఆ రోగం ఉంది కాబట్టే ట్యాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు ఆ బలహీనత ఉంది కాబట్టే ఈ నామం చేస్తే ఆ బలహీనత పోతుంది. అట్లీస్ట్ అది నువ్వు పాపం చేసి వచ్చావు, ఈ ఒక్క మాల చేస్తే ఈరోజు చేసిన పాపం అన్న కడుక్కునేదానికి ఈ మాల చేయడం వల్ల నీకు ఉపయోగపడుతుంది. పాపం అని అంగీకరిస్తున్నావు కదా, మరి దాన్ని కడుక్కోవాలనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపాన్ని నువ్వు కడుక్కోవాలనుకున్నావు, ఒక మాల చేయి, ఈ రోజు కాదు ఈ నెలలో చేసినవన్నీ గడిగిపోతాయని చెప్పి. ఇంకేమైనా సందేహం ఉంది? ప్రశ్న ఏంటి అంటే, కృష్ణుడు దుర్యోధనుడికి 10,000 సైన్యాన్ని ఇచ్చాడు కదా, అంత గొప్ప సైన్యాన్ని ఇచ్చినా కానీ ఎట్లా ఓడిపోయారు వాళ్ళు అని చెప్పి అంటున్నారు. అక్కడ అర్థం ఏంటి, మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భౌతికమైన శక్తులు నువ్వు ఎంత కలిగి ఉన్నా అధర్మం పక్షాన నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అనేటువంటి సందేశాన్ని భగవంతుడు ఇవ్వదలుచుకున్నాడు. 10,000 నారాయణ సైన్యం కాదు, 1,00,000 మంది నారాయణ సైన్యం ఇచ్చున్నా కౌరవులు ఓడిపోతారు. ఎందుకంటే అధర్మం పక్షాన ఉన్నారు. ధర్మం పక్షాన ఉంటే నీకు అంత శక్తి లేకపోయినా కానీ నువ్వు గెలుస్తావు. ఎందువల్ల? ఆ ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు నీతో ఉంటాడు కాబట్టి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అధర్మం టెంపరీగా విజయం సాధించినట్టు కనిపిస్తుంది మనకి. మొదట్లో దుర్యోధనుడే గెలిచాడు, జూదంలో గెలిచాడు, దాంట్లో గెలిచాడు, దీంట్లో గెలిచాడు. సో కానీ దుర్యోధనుడు పరిపాలించింది ఎంత, పాండవులు పరిపాలించింది ఎంత? పాండవులు చాలా 100 సంవత్సరాలు పరిపాలించారు, దుర్యోధనుడు ఆ 13 సంవత్సరాలే, 14 సంవత్సరాలు. సో అధర్మం అనేదానికి లైఫ్ తక్కువ ఉంటుంది, ధర్మం అనేదానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది.
టెంపరీగా ఆ ధర్మం జయించినట్టు కనిపిస్తుంది. సో అందువల్ల అక్కడ ఏంటి అంటే ఎంత సైన్యాన్ని ఇచ్చినా ఓడిపోయారు అంటే అధర్మం ఇంకెంత ఉన్నా కానీ ఓడిపోతుంది. అందుకని నాయనలారా, మీరు భౌతిక బలాన్ని చూసి విర్రవేగద్దు. భౌతిక బలం కాదు, ధర్మం అనే బలం ఉంటే విజయాన్ని సాధిస్తారు అనే సందేశం ఇస్తున్నాడు భగవంతుడు. ఇంకేమైనా సందేహం ఉందా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి